శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. నమః పుష్కర నేత్రాయై జగద్ధాత్రై నమోస్తుతే మహేశ్వర్యై మహాదేవై మహామంగళమూర్తయే. ఓ పరమ పాపహంత్రి, పరమార్గప్రదాయిని, పరమేశ్వరి, ప్రజోత్పత్తి, పరబ్రహ్మస్వరూపిణి, మదదాత్రి, మదోన్మత్త, మానగమ్య, మహోన్నత, మనస్విని, మునిధ్యేయ, మార్తాండ సహచారిణి, లోకేశ్వరి, ప్రాజ్ఞ, ప్రళయాంబుద సన్నిభ, జగన్మాత, మహామోహ వినాశనం కోరి నిన్ను సురాసురులు అర్చిస్తున్నారు. మహామోహ వినాశనం కోసం నువ్వు యమలోక భావకారిణివి, యమపూజ్యవు, యమాగ్రజవు, యమ నిగ్రహ రూపవు, యజనీయవు. జగజ్జనని నమోస్తుతే. ఓ సమస్వభావ, సర్వేసి, సర్వసంగ వివర్జిత, సంగనాశకారి, కామ్యరూప, కారుణ్య విగ్రహ, కంకాళక్రూర, కామాక్షి, మీనాక్షి, మర్మభేదిని, మాధుర్య రూపశీల, మధుర స్వర పూజిత, మహామంత్రవతి, మంత్రగమ్య, మంత్రప్రియంకరి, మనుష్య మానసగమ, మన్మధారి, ప్రియంకరి, అశ్వత్థ వట నింబ్రామ, కపిత్త బదరీగత, పనస అర్క కరీరాది క్షీర వృక్ష స్వరూపిణి, దుగ్ధవల్లి నివాసార్ష, దయనీయ, దయాదిక, దాక్షిణ్య కరుణారూప, సర్వజ్ఞవల్లభ నమో నమః. ఇలా స్తుతించిన వారికి వ్రతసాఫల్యం వెంటనే సిద్ధిస్తుంది. ఈ స్తోత్రం నిరంతరం పఠించిన వారికి ఆదివ్యాధి శత్రుభయాలు ఉండవు. చతుర్విధ పురుషార్థాల్లోనూ ఏది కోరినా అది సిద్ధిస్తూ ఉంటుంది. చతుర్వర్ణాల వారికి అనుకూలమైనటువంటి స్తోత్రం అదేంటంటే యమలోక భావకర్తి, యమపూజ్య, యమాగ్రజ, యమనిగ్రహ రూప చ యాజనీయ నమో నమః. ఈ స్తోత్రం పఠించిన వాళ్ళకి శత్రుభయాలు ఉండకుండా, వ్యాధి భయాలు ఉండకుండా కాపాడుతుంది అమ్మవారు. సమస్వభావ, సర్వేసి, సర్వసంగ వివర్జిత, సంగనాశకరి, కామ్యరూప, కారుణ్య విగ్రహ, కంకాళక్రూర, కామాక్షి, మీనాక్షి, మర్మభేదిని, మాధుర్య రూపశీలా చ మధుర స్వరపూజిత, మహామంత్రవతి, మంత్రగమ్య, మంత్రప్రియంకరి, మనుష్యమానసగమ, మన్మధారి, ప్రియంకరి, అశ్వత్థవట నింబ్రాహ్మ, కపిత్త బదరీగతే, పనసార్క కరీరాది క్షీర వృక్షస్వరూపిణి, దగ్ధవల్లి నివాసార్హే, దయనీయ, దయాదికే, దాక్షిణ్య కరుణారూపే, జయే సర్వజ్ఞవల్లభే. ఇలా అర్చించి స్తుతించిన వారు సర్వపాప విముక్తులవుతారు, మహాధనులవుతారు, సర్వత్రా మన్ననలు పొందుతారు. కల్లో కూడా యమలోక భయం ఉండదు. మహామాయాప్రసాదం వల్ల పుత్ర పౌత్రాధికంగా వృద్ధి చెందుతారు. నారద, ఇదంతా నరకోద్ధర లక్షణమైన దైవీ పూజ విధానం, సర్వమంగళకారకం. మధుక పూజ చేసిన వారికి రోగబాధలు ఉండవు, నరకయాతనలు ఉండవు. అమ్మవారి అనుగ్రహం వల్ల ఇహపరాల్లో సకల సుఖాలు అనుభవించి ముక్తి పొందుతారు. బ్రహ్మనందన, ప్రకృతి స్వరూపిణిగా అమ్మవారికి 5 రూపాలున్నాయి. నామరూప ఉత్పత్తుల్లో అవి జగదానందకాయలు. వాటి మహాత్యాలను, వాటి అర్చనా విధానాలను వివరిస్తాను, తెలుసుకో. ముక్తిప్రదాయమే కాదు, చాలా కుతూహలంగా కూడా ఉంటుంది అంటూ నారాయణ మహర్షి రవ్వంత విశ్రాంతి తీసుకున్నాడు. ఇక నవమ స్కందంలోకి మనం దేవీ భాగవతంలో ప్రవేశిస్తున్నాం. సౌనకాది మహాముల్లారా, వ్యాస భగవానుడు నాకు చెప్పిన నారద నారాయణ మహర్షి యొక్క సంవాద రూపమైనటువంటి దేవీ ప్రకృతి స్వరూప ఆరాధనను వివరిస్తున్నాను, శ్రద్ధగా ఆలకించండి అంటూ సూతుడు మళ్ళీ ఉపక్రమించాడు. నారాయణ మహర్షి నారదుడితో ఇలా చెప్తున్నాడు. విరించితనయ, గణేశజన్య అయిన దుర్గ, రాధ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి అని ప్రకృతి స్వరూపునికి 5 రూపనామధేయాలు ఉన్నాయి. గణేశజన్య దుర్గా, రాధా, లక్ష్మి, సరస్వతి, సావిత్రి చ సృష్టి విధౌ ప్రకృతి చ పంచదా స్మృత. నారాయణుడు ఇలా ప్రారంభించగానే నారదుడికి చాలా సందేహాలు కలిగాయి. వినయంగా అడిగాడు, నారాయణ మహర్షి,
ఆదిపరాశక్తి ఆ రూపాలను ఎందుకు ధరించింది, ఎలా ధరించింది, వాటి లక్షణాలు ఏమిటి, చరిత్ర ఏమిటి, గుణగణాలు ఏమిటి, పూజా విధానాలు ఏమిటి, ఆయా అవతారాలు ఎక్కడ ధరించింది, ఈ విశేషాలన్నీ వ్యాఖ్యాన సహితంగా తెలియజేయి అని ప్రార్థించాడు. నారాయణ మహర్షి వివరంగా ఇలా తెలియజేశాడు. వత్స నారద, ప్రకృతి లక్షణాలను వివరించి చెప్పగలిగే సామర్థ్యం ఎవరికైనా ఉందని నేను అనుకోను. అయినా అడిగావు కనుక నేను విన్నంత తెలుసుకున్నంత నీకు తెలియజెప్తాను, ఆలకించు. ప్రకృతి అనే పదంలో అనేది ఉపసర్గ, ప్రకృష్టవాచకం. కృతి అనేది సృష్టివాచకం. ఈ సృష్టిలో ప్రకృష్టమైంది కనుక ఆ దేవి ప్రకృతిగా కీర్తింపబడుతున్నది. గణాల్లోకెల్లా ఉత్తమమైంది సత్వగుణం. దానికి సూచకంగా ప్రశబ్దం, మధ్యమ రజోగుణానికి కృశబ్దం, చివరి తమోగుణానికి త్రిశబ్దం వాచకాలు. త్రిగుణాత్మక స్వరూపిణి కనుక, సృష్టికి ప్రధాన కారణం కనుక ఆదిపరాశక్తిని ప్రకృతి అంటారు. కృతి శబ్దం సృష్టివాచకం, దానికి ప్రథమ భాగంలో ఉన్నది ప్రశబ్దం. అంటే సృష్టికి ఆదిలో ఉండే దేవి కనుక ప్రకృతి అని స్తుతింపబడుతున్నారు. ఈ ప్రకృతి స్వరూపిణి సృష్టికి ఆరంభంలో యోగశక్తితో తనను తాను అంటే ఆత్మగా రెండుగా విభజించుకుంటుంది. కుడి భాగం పురుషుడిగా, ఎడం భాగం ప్రకృతిగా అంటే స్త్రీగా రూపుధరిస్తుంది. అందుకనే యోగేంద్రుల దృష్టిలో స్త్రీ పురుష భేదం ఉండదు. అంటే ఒక ప్రకృతే ఒక కుడి భాగం పురుషుడిగా, ఎడం భాగం స్త్రీగా ఉంటుందన్నమాట. అందువల్ల యోగీంద్రులకు స్త్రీ పురుష భేదాలు ఉండవని తెలియజెప్తున్నారు. అంతా బ్రహ్మమయమే. ఆ పరాశక్తి కేవలం బ్రహ్మస్వరూప, నిత్య సనాతిని. ఆత్మ అన్న శక్తి అన్న రెండిటికి భేదం లేదు. అగ్నిని వేడిమిని ఎలా విడదీయలేమో అలాగే ఆత్మశక్తులను విడదీయలేము. శ్రీకృష్ణుని అవతరింపజేయడం కోసమని లోకజన్ని 5 రూపాలు ధరించింది. ఒక్కొక్క రూపానికి మళ్ళీ అనేక భేదాలు ఉన్నాయి. భక్తుల్ని అనుగ్రహించడం కోసం వారి అభ్యర్థనల మేరకు ఎన్నెన్నో అవతారాలు ధరించింది. వాటిలో మొదటి రూపం శివప్రియ. గణేశమాత, దుర్గా, శివరూప, విష్ణుమాయ, నారాయణి, పూర్ణబ్రహ్మ స్వరూపిణి, సర్వాధిష్టాత్రి, సర్వరూప, సనాతని, ధర్మసత్య, పుణ్యకీర్తి, యశోమంగళదాయిని, సుఖమోక్ష, హర్షదాత్రి, శోకార్తి, దుఃఖనాశిని, శరణాగత దీనాత్త పరిత్రాణ పరాయణ, తేజస్వరూప, సర్వశక్తి స్వరూప, సిద్ధేశ్వరి, సిద్ధిరూప, సిద్ధిద, బుద్ధి, నిద్ర, క్షుత్తు, పిపాస, ఛాయ, తంత్ర, దయా, స్మృతి, జాతి, క్షాంతి, భ్రాంతి, శాంతి, కాంతి, చేతన, తుష్టి, పుష్టి, లక్ష్మి, ధృతి, మాయ. ఇవన్నీ రూపనామ భేదాలతో ఆమె కీర్తింపబడుతోంది. ఇక రెండవది శుద్ధ సత్వ స్వరూప మహాలక్ష్మి, సర్వ సంపత్స్వరూప, సంపదష్టాత్రి, పద్మ, కాంతి, దాంత, శాంత, సుశీల, సర్వమంగళ, లోకమోహ కామ రోష మదహంకార వివర్జిత, భక్తానురక్త, పతివ్రత, భక్త, భగవత్ ప్రాణతుల్య, భగవత్ ప్రేమపాత్ర, ప్రియంవద, సర్వాత్మిక, జీవనోపాయ రూపిణి. వైకుంఠంలో ఈ మహాలక్ష్మికి పతి సేవా తత్పర్యై నివసిస్తూ ఉంటుంది. శుద్ధసత్వ స్వరూపంలో అన్నమాట. సర్వపాణికోటిలోని శోభారూపంగా ఉంటుంది. స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, రాజుల్లో రాజ్యలక్ష్మిగా, గృహాల్లో గృహలక్ష్మిగా విరాజిల్లుతూ ఉంటుంది. పుణ్యాత్ములకు కీర్తిరూప, నరేంద్రులకు ప్రభారూప, వైశ్యులకు వాణిజ్య రూప, పాపాత్ములకు కలహంకుర రూప, వేదాల్లో హయరూప వర్ణింపబడింది. సర్వపూజ్య, సర్వవంద్య. ఇక మూడవది వాగ్బుద్ధి, విద్యా జ్ఞాన పదార్థమైన సరస్వతీదేవి. ఈ సర్వవిద్యా స్వరూప బుద్ధి, కవిత, మేధ, ప్రతిభ, స్మృతి ఇవన్నీ మానవులకు ఈవిడ దయవలనే కలుగుతున్నాయి. సిద్ధాంతాలు భేదాలు, అర్ధభేదాలు కలిగించేది ఈ తల్లే. వ్యాఖ్యాస్వరూపిణి, బోధస్వరూపిణి, సర్వ సందేహభంజిని, విచారకారిణి, గ్రంథకారిణి, శక్తిరూపిణి, సర్వ సంగీత సంధాన తాళ కారణ రూపిణి, విషయ జ్ఞాన వాగ్రూప, ప్రతివిశ్వోపజీవని, వ్యాఖ్యావాదకరి, శాంత, వీణ పుస్తకధారిణి,
శుద్ధ సత్వరూప సుశీల శ్రీహరిప్రియ హిమ చందన కుంద ఇందు కుమద అంబోజ సన్నిభ రత్న జపమాలికలతో శ్రీకృష్ణుని ధ్యానించే తపస్వరూపిణి తపఃఫలప్రద సిద్ధి విద్యా స్వరూప సర్వసిద్ధిప్రద. ఈ సరస్వతి లేకపోతే ప్రజలు మూగవారవుతారు, మృతప్రాయులవుతారు. ఇక 4వది చతుర్వర్ణాలకు చతుర్వేదాలకు వేదాంగాలకు అధిష్టాన దేవత సంధ్యావందన మంత్ర తంత్ర స్వరూపిణి ద్విజాతి జాతిరూప తపస్విని జపరూప బ్రహ్మణ్య తేజోరూప సర్వ సంస్కార రూపిణి సావిత్రి గాయత్రి బ్రహ్మప్రియ. ఆత్మశుద్ధి కోసం సకల తీర్థాలు ఈ తల్లి సంస్పర్శను కోరుకుంటూ ఉంటాయి. శుద్ధ స్ఫటికవర్ణం శుద్ధ సర్వస్వరూపిణి పరమానంద రూప పరమ సనాతని పవిత్ర రూప సావిత్రి గాయత్రి బ్రహ్మణ ప్రియ. తీర్థాన్ని యస్యా సంస్పర్శం వాంఛతి హ్యాత్యశుద్ధయే. శుద్ధ స్ఫటిక సంకాస శుద్ధ సర్వ స్వరూపిణి పరమానంద రూపాచ పరమాచ సనాతని పరబ్రహ్మస్వరూపిణి నిర్వాణ ప్రదాయిని బ్రహ్మతేజోమయి. ఈ తల్లి పాదధూళి సోకి జగత్తు పరిపూరితం అవుతోంది. ఇక 5వ రూపాన్ని వర్ణిస్తాను, నారద ఆలకించు. 5వది పంచప్రాణాలకు అధిష్టాన దేవత పంచప్రాణ స్వరూపిణి ప్రాణాధిక ప్రియతమ అందరికన్నా అందగత్తె సౌభాగ్యమానిని గౌరవాన్విత వామాంగార్ధ స్వరూప తేజోగుణ సమన్విత పరావర సారభూత పరమ ఆజ్య సనాతిని పరమానంద రూప ధన్య మాన్య పూజ్య. శ్రీకృష్ణుడికి రాసక్రీడాదేవి రాసమండల సంభూత రాసమండల మండిత రాసేశ్వరి సురసిక రాసావాస నివాసిని గోలోకవాసిని గోపీ వేష విదాయక పరమాహ్లాద రూప సంతోష హర్షరూపిణి నిర్గుణ నిరాకార నిర్లిప్త ఆత్మస్వరూపిణి నిరీహ నిరహంకార భక్తానుగ్రహ విగ్రహ విచక్షణలు వేదానుసార జ్ఞానంతో ఈవిడని తెలుసుకుంటారు. సురేంద్ర మునీంద్రాదులైన ఈవిడను చర్మచక్షువులతో చూడలేరు. వహ్నిలాంటి అంకుశాన్ని ధరించి ఉంటుంది. నానాలంకార విభూషిత కోటి చంద్రప్రభ పుష్ట సర్వశ్రీయుక్త విగ్రహ. శ్రీకృష్ణుడి పట్ల భక్తితో దాస్యం చేస్తూ ఉంటుంది. వారాహ అవతారంలో ఈవిడ వృషభానుడి కూతురుగా జన్మించింది. ఈవిడ పాదస్పర్శతో వసుంధర అంత పావనమైంది. శ్రీకృష్ణుడి వక్షస్థలంలో శ్రీరత్నమై విరాజిల్లి నీలమేఘావృతమైన ఆకాశంలో మెరుపు తీగలా భావించింది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఈవిడ కాలిగోటిని సందర్శించి తనను తాను శుద్ధి చేసుకుందామని ఆశించి 60,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. కానీ ఫలితం దక్కలేదు. కనీసం కల్లో అయినా దర్శనం అవ్వలేదు. బ్రహ్మలోకంలో అతడికి దొరకని సందర్శన భాగ్యం భూలోకంలో సంభవించింది. బృందావనంలో రాధగా దర్శనమిచ్చింది. ఈ రాధ దేవీ పంచమ రూపం. నారద, సృష్టిలో కనిపించే ప్రతి స్త్రీలోనూ దేవీ రూపం కళారూపం కాలరూపంగాను అంశరూపంగాను కళాంశ రూపంగాను ఉంటుంది. స్త్రీలందరూ దేవీ స్వరూపాలే. పరిపూర్ణ స్వరూపాలు మాత్రం ఈ 5. ప్రధానాంశ రూపిణులు కొందరున్నారు. వారిని గురించి కూడా చెప్తాను, తెలుసుకో. లోకపావని అయిన గంగా ప్రధానాంశ స్వరూప విష్ణుపాదోద్భవ ద్రవరూపిణి సనాతని. పాపాత్ముల పాపాలను అనేక ఎండుకర్రలను కాల్చివేయడానికి అగ్ని లాంటిది. సుఖస్పర్శ స్నానపానాలతో నిర్వాణ పదవిని అందించే శక్తి కలది గంగాదేవి. గోలోకాన్ని చేరుకోవాలి అంటే గంగానది సుఖంగా సోపాన స్వరూపిణి. సర్వనదీ నదీ తీర్థాల్లో ఉత్తమోత్తమైంది. పరమ పావని. శివుడి జటాభారాన్ని కొసను వేలాడేటట్టు అలంకరించిన ముత్యాలదండ. తపస్సులను శీఘ్రంగా సిద్ధింపజేసే పవిత్రురాలు. వెన్నెల్లాగా పాలలాగా పద్మంలాగా స్వచ్ఛమైన నీళ్లతో శుద్ధసత్వ స్వరూపిణి. నిర్మల నిరహంకార సాధ్వి నారాయణ ప్రియ. మరొక ప్రధానాంశ రూపిణి తులసి.
విష్ణుకామిని, విష్ణుభూషణ రూప, విష్ణు పాదస్థల నివాసిని. తపస్సంకల్ప పూజాదికలు సిద్ధింపజేసే శక్తి కలది. పత్రపుష్పాల్లోకెల్లా ఉత్తమమైనది. దర్శన స్పర్శనులతో నిర్వాణ పదవిని ప్రసాదిస్తుంది. కలియుగంలో కలుషాలను దహించే అగ్ని, సకల తీర్థాలను పవిత్రీకరించే పరమ పావని. ఆత్మశుద్ధి కోసం తులసి దర్శన స్పర్శనాలను సకల సృష్టిని ఆకాంక్షిస్తూనే ఉంటుంది. తులసి లేకపోతే సత్కర్మలు కూడా నిష్కల్మలమవుతాయి. తులసి మోక్షప్రద, సర్వకామద, భారత భూమిలో అవతరించిన కల్పవృక్షం. మరొక ప్రధానాంశ స్వరూపం మానసాదేవి, కశ్యప ప్రజాపతి గారి కూతురు, శంకరుడికి ప్రియ శిష్యురాలు, జ్ఞాన విశారద, అనంతుడికి సోదరి, నాగపూజిత, నాగేశ్వరి, నాగమాత, సుందరి, నాగవాహిని, నాగేంద్రగణ సంయుక్త, నాగభూషణ భూషిత, నాగేంద్ర వందిత, నాగసాయిని, సిద్ధయోగిని, విష్ణురూప, విష్ణుభక్త, విష్ణు పూజాపరాయణి, తపశ్శక్తి స్వరూపిణి, తపస్విని, తపఃఫలప్రదాయిని. 3 లక్షల దివ్య సంవత్సరాలు తపస్సు చేసి హరిని మెప్పించి తపస్సుల్లోకెల్లా అగ్రగణ్యురాలు అయింది. సర్వ మంత్రాది దేవత, బ్రహ్మ తేజస్సులతో ప్రకాశిస్తూ బ్రహ్మస్వరూపగా బ్రహ్మ భావన తత్పరగా విరాజిల్లుతోంది. కృష్ణాంశ సంభవుడైనటువంటి జగత్కారు మునీశ్వరుడికి ఇల్లాలై అస్తికుడికి జన్మనిచ్చింది. జగత్కారుని భార్య మానసాదేవి, అస్తికుడికి తల్లి. అస్తికుడి మునిప్రవరుడయ్యాడు. నారద మరొక ప్రధాన సంభూత దేవసేన, మాతృకల్లోకెల్లా పూజ్యురాలు, ప్రకృతిలో 6వ కళ, అందుకని షష్ఠి అని కీర్తింపబడుతోంది. త్రిజగద్ధాత్రి, పుత్ర పౌత్ర వృద్ధి ప్రదాత్రి. ఈవిడ వృద్ధరూపిణి, యోగిని, శిశుగణ సంరక్షక. పురిటింట్లో 6వ రోజున 21వ రోజున అర్చించాలి ఈవిడిని. అటుపైన ఏడాది దాటే వరకు నెలలా పూజిస్తూనే ఉండాలి. శిశువుల క్షేమానికి ఇది అవసరం. ఈ దేవసేన దయాస్వరూపిణి, మునివందిత, స్థల జల అంతరిక్షాల్లో శిశువులకు రక్షణకారిణి. అంటే శిశువులకు దేవసేన, శిశువులు ఉన్నవాళ్ళు పురిటింట్లో 6వ రోజున 21వ రోజున పూజించి ఏడాది దాటే వరకు నెల ఈవిడిని పూజించాలి, ఈ దేవసేనని. మరొక ప్రధాన అంశశాలని మంగళచండిక. ఈవిడ ప్రకృతి ముఖం నుంచి ఆవిర్భవించింది. సర్వమంగళప్రద, సృష్టి విధానంలో మంగళరూప, సంహార సమయంలో కోపస్వరూప. అందుకే పండితులు ఈమెను మంగళచండిక అన్నారు. సృష్టౌ మంగళరూపాచ సంహారే కోపరూపిణి తేన మంగళచండీస పండితై పరకీర్తిత. ప్రతి మంగళవారం నాడు ఈ మంగళచండికను పూజించాలి. పుత్ర పౌత్ర ధన మంగళ ఐశ్వర్యం యశప్రదాయని అవుతుంది. ఈవిడను సంతృప్తిపరిచిన వారికి, ప్రధానంగా స్త్రీలకు సకల వాంఛలు తీరుతాయి. ఈవిడకి కానీ కోపం వచ్చిందంటే క్షణంలో సకల సృష్టిని నాశనం చేసేస్తుంది. అంతటి మహేశ్వరి ఈ మంగళచండిక. ఇంకొక ప్రధానాంశ స్వరూప కాళిక, కమలలోచన. ఆదిపరాశక్తి నుదుటి నుంచి ఈవిడ కాళిక నుదుటి నుంచి అవతరించింది. శుంభనిశుంభుల్లో భీషణ సంగ్రామం చేస్తున్న సమయంలో ఈవిడ ఆవిర్భవించింది. అప్పుడు చెప్పుకున్నాం కదా. తేజస్సులో, గుణంలో, శక్తిలో ఈ కాళిక దుర్గాదేవిగా అర్ధాంశానికి సమానరాలు. ఈవిడ రూపం కోటి సూర్య సముద్రంగా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అంశ సంభవులై శక్తి స్వరూపులందరిలోకి ఈ కాళిక ప్రధానరాలు, అందరికన్నా బలవంతురాలు, సర్వసిద్ధిప్రద, యోగరూపిణి, కృష్ణభక్త, తేజో విక్రమ గుణాలతో కృష్ణతుల్య. కృష్ణ భావన కారణంగా ఈవిడ కృష్ణవర్ణంలోనే ఉంటుంది, అంటే నలుపు వర్ణంలో. ఒక్క నిట్టూర్పులో సర్వ బ్రహ్మాండాలని సంహరించేస్తుంది. మహారాక్షసులతో యుద్ధం అంటే ఈ కాళిక ఒక వినోద క్రీడే. ధర్మార్థ కామ మోక్ష ప్రదాయిని. బ్రహ్మాది దేవతలు, మునులు, ఋషులు ఈవిడను నిరంతరం స్తుతులతో పూజలతో సంతృప్తి పరుస్తూ ఉంటారు. ఇక ఈ ప్రకృతికి ఇంకో ప్రధానాంశ స్వరూప వసుంధర, సకల ప్రాణకోటికి ఆధారం, పాడి పంటలకు నిలయం, రత్నగర్భ, రత్నాకరశ్రయ అని ప్రజలు ఈ వసుంధరను కీర్తిస్తారు. సర్వోపజీవ్య, సర్వసంపద్విదాయిని. ఈ వసుంధర లేకపోతే చరాచర జగత్తు నిరాధారం అయిపోతుంది. నారద, ప్రధానాంశ సంభవులైన ప్రకృతి కళారూపులను గురించి చెప్పాను.
ఇంకా ఏ ఏ శక్తులు ఎవరెవరికి భార్యలో చెప్తానో అది కూడా తెలుసుకో. స్వాహాదేవి అగ్నికి ఇల్లాలు. ఆవిడ లేకుండా దేవతలు సైతం హవిర్భావాన్ని స్వీకరించరు. దక్షిణాదిదేవి యజ్ఞపత్ని. స్వదాదేవి పితృదేవతా పత్ని. ఈవిడను పూజించకుండా చేసిన పితృదానాలు నిష్ఫలమవుతాయి. స్వస్తిదేవి వాయుపత్ని. ఆ దాన ప్రదానాలకు సఫలం చేస్తుంది. పుష్టిదేవి గణపతికి పత్ని. ఈవిడని అర్చించకపోతే స్త్రీ పురుషులు క్షీణించిపోతారు. తుష్టిదేవి అనంతపత్ని. సకల దేవతలకు సకల లోకాలకు సంతృష్టి చెందేది ఈవిడ అనుగ్రహంతోనే. సంపత్తిదేవి ఈశాన పత్ని. ఈవిడ అనుగ్రహం లేకపోతే లోకాలన్నీ దారిద్ర్యంతో అలమటిస్తాయి. ధృతీదేవి కపిలపత్ని. ఈవిడని అర్చించకపోతే అధైర్యంతో వణికిపోవలసి ఉంటుంది. సతీదేవి సత్యపత్ని. ముక్తులు ఈవిడను అర్చిస్తారు. ఈవిడ అనుగ్రహిస్తే లోకం బంధుత్వరహితం అయిపోతుంది. ఈవిడ అనుగ్రహిస్తే కాదు, ఈవిడ ఆగ్రహిస్తే లోకం అంతా బంధుత్వర రహితం అయిపోతుంది. బంధువులు ఉండరు. దయాదేవి మోహపత్ని. ప్రతిష్టాదేవి పుణ్యపత్ని. వీరి అనుగ్రహం లేకపోతే జగత్తు జీవన్ముక్తమైపోతుంది, జీవన్మృతమైపోతుంది. కీర్తిదేవి సుకర్మపత్ని. ఈవిడ కటాక్షం లేకపోతే జగత్తు యశోహీనం అయిపోతుంది. క్రియాదేవి ఉద్యోగపత్ని, అంటే ప్రయత్నం అన్నమాట. ఈవిడ అనుగ్రహం లేకపోతే లోకాలన్నీ విధిహీనాలు అయిపోతాయి. మిథ్యాదేవి అధర్మపత్ని. ధూర్తులు ఈవిడను పూజిస్తారు. ఈవిడ అనుగ్రహిస్తే విధి నిర్మితమైన సృష్టి అంతా విచ్ఛిన్నం అవుతుంది. సత్యయుగంలో ఈవిడ కనిపించదు. త్రేతాయుగంలో సూక్ష్మరూపిణిగా ఉంటుంది. ద్వాపర యుగంలో సగం శరీరంతో దాగి ఉంటుంది. ఇంకా కలియుగంలో మాత్రం మహాప్రగల్భురాలై బలవంతురాలై స్పష్టంగా సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఇంటింటా కపట రూపంతో సోదరులతో సమానంగా సంచరిస్తూ ఉంటుంది ఈ మిథ్యాదేవి. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.